జనతా గ్యారేజ్ తర్వాత మాస్ హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన సినిమా దేవర. అప్పట్లో హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిందని చెప్పుకుంటారు సినీ జనాలు. కానీ నిజానికి ఆడియన్స్, ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది దేవర. ఎన్టీఆర్ యాక్టింగ్, ఫైట్లు వరకు బాగానే ఉన్నా 6 సెంటర్స్ లో 100 డేస్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఆకట్టుకునే స్క్రీన్ ప్లే లేదని అంటారు కొందరు. పార్ట్ 2 తీయడానికే ఈ సినిమా నరేషన్ స్లోగా నడిపారని, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా అంతగా యాప్ట్ అవ్వలేదంటారు. ఆ సంగతి అలా ఉంచితే రీసెంట్ గా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం దేవరా సీక్వెల్ కి బ్రేక్ పడినట్లే అనిపిస్తుంది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలైన దేవర యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఎన్టీఆర్ కి బీభత్సమైన ఎలివేషన్ ఇస్తూ ఈ సినిమాను తీశాడు కొరటాల. బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుందని ఆ టైంలోనే అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సెకండ్ పార్ట్ కి సంబంధించి స్క్రిప్ట్ లాక్ చేసిన కొరటాల ఎన్టీఆర్ కి కథను కూడా వినిపించారు. ఆయన కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మిగతా మూవీల షూటింగ్లతో బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ దేవరా 2ని సైడ్ చేశారు. ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా స్టార్ ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమాకు కమిట్ అయ్యాడు. డ్రాగన్ వచ్చే ఏడాది జూన్ లో రిలీజ్ అవుతుండగా త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి ఇంకా ఏ అప్డేట్ లేదు. అయితే డ్రాగన్ అయిపోగానే ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టాలనే ఆలోచనలో ఇన్నాళ్ళు గడిపాడు కొరటాల. కానీ ఇప్పుడు కొరటాల కూడా దేవరా 2ని పక్కన పెట్టినట్లే కనిపిస్తుంది. దేవరా 2 ఆగిపోయినట్లుగా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. కొరటాల హీరో నాగ చైతన్యతో సినిమా చేయబోతుండడమే ఎందుకు కారణం. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ రానుంది. ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తీక దండు డైరెక్షన్ లో #NC24 సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య. దీనికి విశ్వకర్మ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా తర్వాత తన 25వ సినిమాని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు నాగ చైతన్య. తన 25వ సినిమాను కిషోర్ అనే కొత్త డైరెక్టర్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ కిషోర్ రామ్ పోతినేనితో కమిట్ అవ్వడంతో డైరెక్టర్ ఇంకెవరనేది కన్ఫర్మ్ కాలేదు. మజిలీ ఫేమ్, శివ నిర్మాణ, బోయపాటి శ్రీను వంటి హిట్ డైరెక్టర్లు నాగ చైతన్య 25వ సినిమా చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో కొరటాల శివ కూడా చేరాడు. నాగ చైతన్యతో సినిమా వల్లే దేవరా సీక్వెల్ కి బ్రేక్ పడిందని టాక్ నడుస్తుంది. ఇక ఇదే సమయంలో ఎన్టీఆర్ కు దేవరా 2 పై ఆసక్తి తగ్గిందని, అందుకే వరుస ప్రాజెక్టులతో షెడ్యూల్ ఫుల్ చేసుకున్నారనేది మరో టాక్. ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మురుగా అనే మైథలాజికల్ మూవీని మొదలు పెట్టబోతున్నాడట. దీంతో కొరటాల శివ డైరెక్షన్ లో రావాల్సిన దేవరా 2 ఆగిపోయిందని టాక్ తెగ వైరల్ అవుతుంది. ఒకవేళ దేవరా 2 ఆగిపోతుందన్న వార్త నిజమైతే ఎన్టీఆర్ కెరియర్ లో కేవలం ఒక ప్రాజెక్ట్ డ్రాప్ అయినట్లు కాదు, స్టార్ హీరోలు తమ నెక్స్ట్ సినిమాలు ఎంచుకునే విధానంపై, పాన్ ఇండియా మార్కెట్ లో ప్రాజెక్ట్ ప్లానింగ్ ఎలా మారిపోతుందనే విషయంపై క్లియర్ గా కనబడుతున్న ఒక సంకేతం. మార్కెట్ ట్రెండ్, బాక్సాఫీస్ రిజల్ట్స్, డైరెక్టర్ ట్రాక్ రికార్డ్, క్రియేటివ్ కంఫర్ట్ ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే పెద్ద సినిమాల షూటింగ్లకు సంబంధించి మూమెంట్స్ ఉంటాయి. ఇందులో ఏ ఒక్కటి అటు ఇటు అయినా, ఎంత పెద్ద హైప్ ఉన్న ప్రాజెక్ట్ అయినా గాల్లో కలిసిపోవచ్చు. చూడబోతే దేవరా 2 అదే చెప్తుందేమో అనిపిస్తుంది.